ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 90వ కీర్తన 7, 8, 9 వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమే. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయమున నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని మాకు అనుగ్రహించినారు దేవా. ఈరోజు మీ లేఖన భాగాన్ని ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాలను మీరే ఆశీర్వదించండి. ఈ లేఖన భాగాలలో నుండి మీరే మాతో మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, ఈ 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనా గీతముగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఈ ప్రార్థన మోషే నోటంట వచ్చింది అని అంటే, దాస్యపు బ్రతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి మోషే నాయకత్వాన దేవుడు మరి నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. వారు వస్తూ ఉన్న మార్గములో ఎడారులు ఎదురయ్యాయి, మరి అరణ్యాలు ఎదురయ్యాయి, మరి అనేకమైనటువంటి ప్రాంతాలు వారు ఆ యొక్క 40 సంవత్సరాల కాలంలో వారు ప్రయాణం చేశారు. ప్రియదేని పిల్లరా, 40 సంవత్సరాల కాలంలో దేవుడు వారిని ఎలా చూసుకున్నాడు, దేవుడు వారిని ఎంతగా ఆదరించాడు, ఎంతగా కాచాడు అని అంటే, ప్రియదేని పిల్లరా, మరి వారు 40 సంవత్సరాలు ఎడారిలో నడిచిన, మరి అరణ్యములో వారు ప్రయాణం చేసిన, వారు ఏ మార్గంలో నడిచిన, వారి వేసుకున్నటువంటి బట్టలు మాయలేదట. వారి బట్టలు మాయలేదు, వారి కాళ్లకున్న చెప్పులు అరగలేదు. దేవుడు ఎంత గొప్ప మరి ఔదార్యము కలిగిన వాడండి. తన పిల్లల పట్ల తన బాధ్యతను కలిగిన గొప్ప బాధ్యత కలిగినటువంటి గొప్ప దేవుడిగా మనకు ఇక్కడ కనబడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఆ రీతిగా తన ప్రజలైన వారి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన కాపాడుకున్నప్పుడు ఆయన వారిని మరి అనేక రకాలుగా వారు ఆశించిన ప్రతిదానిని మరి వారు అనేక మార్లు ఆయన పైన సణిగారు, గొణిగారు, అది లేదు ఇది లేదు అన్నారు. అయినప్పటికీ వారిని సహించుకుని మరి అనేక సంవత్సరాలుగా వారిని మరి సాగుతూ వచ్చాడు. దేవుడు తాను వాగ్దానం చేసిన భూమికి చేరటానికి ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే ప్రియదేని పిల్లల ఆలోచన చేయండి, ఈ ప్రయాసలో మరి ఈ ప్రయాణంలో దేవుని ప్రజలైన వారు దేవునిని శోధించారు, దేవుని ఎదుట వారు పాపం చేశారు, దేవునికి కోపం తెప్పించారు. ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లల ఆలోచన చేయండి. మరి 7వ వచనంలో మరి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. అనేక సార్లు దేవుని ఉగ్రత తన ప్రజలైన వారి మీదకి దిగి వచ్చింది. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి కోపం పుట్టిస్తూనే ప్రయాణం చేశారు. అనేక మార్లు దేవుడు వారిని గద్దించిన వారి గద్దింపునికి లోబడలేదు. ప్రియదేని పిల్లల, మానవ జీవితం అంతా త్వరగా గతించిపోవడానికి, అంతయు కష్టాలతో నష్టాలతో నిండిపోవడానికి కారణం ఇదే. దేవుని మీద ఆధారపడకుండా, దేవుడు నడవమన్న మార్గంలో నడవకుండా, మరి దేవుడు చెప్పిన న్యాయ విధులను పాటించకుండా ఈ రోజున
దేవుని జనాంగముగా పిలువబడుతున్న మనందరము కూడా ఆయనకు కోపం పుట్టించిన వారిగా మారిపోతా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మానవ జీవితం అంతా కష్టాలు కన్నీళ్లతో ఈ రోజున జీవనం సాగిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు కదా, నీ కష్టమును నీ నష్టమును నేను తీసివేస్తాను అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నడవమన్న మార్గంలో నడిచినప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి మరి ఆలోచన నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి మనలను చక్కగా నడిపిస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హృదయం పిల్లలు ఆలోచన చేయండి. మోషే కాలంలో మరి మోషే దేవుని ప్రజలైన వారిని ఎన్నోసార్లు హెచ్చరించాడు. దేవుడు మిమ్మలను ఎంత ఉన్నతమైనటువంటి మరి ఆలోచనతో, దేవుని యొక్క గొప్ప ప్రణాళికతో, ఆయన బాహుబలముతో మీ దాస్యపు బ్రతుకు నుండి విడిపించాడు. మీ కష్టాలను ఆయన విన్నాడు, మీ నష్టాలను ఆయన ఓర్చుకున్నాడు. మరి మీరు పెట్టినటువంటి ఏకరువులు, మీరు పెట్టిన సణుగులు, మీరు పెట్టిన ఆ ఘోషను ఆయన విన్నాడు. అందుకని ఆ భయంకరమైనటువంటి దాస్యపు బ్రతుకు నుండి మిమ్మల్ని విడిపించాడయ్యా. ఆయనకు లోబడండి, ఆయన ఆజ్ఞలను పాటించండి, ఆయన చెప్పినట్లుగా నడవండి అని అంటే చాలామంది మరి దేవునికి కోపం పుట్టించారు. మరి ఆ ప్రయాణంలో దేవుణ్ణి ఎన్నోసార్లు సణిగారు, గొణిగారు, దేవుని ఉగ్రతకు గురైపోయారు. దేవుని పిల్లరా, అందుకే అంటున్నాడు కదా, నీ కోపం వలన మేము క్షీణించుచున్నామయ్యా, అయ్యా దయతో క్షమించు. అనేక మార్లు మోషే మరి దేవుడు దిగొచ్చి, మోషే ఈ నా ప్రజలు నా మాట వినకుండా పాపం చేశారు, నీవు పక్కకు వెళ్ళు, వారిని ఇప్పుడే నేను నాశనం చేస్తానన్న దేవుడు పలుమార్లు మరి అన్నప్పుడు మోషే, వద్దు ప్రభువా, నీ ప్రజలను నాశనం చేయడానికి నీవు తీసుకుని వచ్చావా? గొప్ప దాస్య బ్రతుకుల నుండి, వారి పాప బ్రతుకుల నుండి విడిపించింది ఇందుకేనా అని దేవుణ్ణి శాంతపరిచినటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప సాత్వికుడు, దేవుని చేతనే సాత్వికునిగా మారిపోయినటువంటి దైవజనుడిగా మోషే మనకు కనపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, దేవునికి మరపెట్టాడు అనేక మార్లు. మీకు ఆలోచన చెప్తాను. ఈ దేవుని మీద తిరగబడినటువంటి వారు ఎవరో తెలుసండి? దగ్గరగా మరి 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి మరి యవ్వనస్తులే దేవుని మీద సనగటం గొనగటం చేసినట్లుగా మరి బైబుల్ స్కాలర్ చెప్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పైబడిన వారే దేవుని యొక్క న్యాయ విధులను తప్పి మరి దేవునికి అనేక మార్లు కోపం పుట్టించారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ కాయలు తిన్నాం, ఈ కూరలు తిన్నామని దేవునికి పలుమార్లు కోపం పుట్టించిన వారిలో 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే మరి ఉన్నట్లుగా, వారే నాశనానికి గురైనట్లుగా, దేవుని కోపము పదే పదే వారి మీదకే వచ్చినట్లుగా మరి చరిత్ర మనకు చెప్తా ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లల ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ప్రియదేని పిల్లల అనేక మార్లు అలాగున ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా, మీరు మీ పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల నా కోపం మీ మీదకి వస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, 20 సంవత్సరాలు పైబడిన యవనస్తులు దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నామయ్యా, దయతో మమ్మలను కనికరించుమని మరి మోషే భక్తుడు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన సొంత ప్రజల మీద దేవుడు కోపగించువాడు కాడు, కానీ వారు చేసిన కార్యములను బట్టి, వారి క్రియలను బట్టి దేవుడు కోపగించవలసి వచ్చింది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మానవ జాతి అంతటి పాపాల మీద, అపనమ్మకం మీద కూడా తప్పక ఆయన కోపం ఉందని గట్టిగా మనము ఈ మాటలను బట్టి చెప్పవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుడు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో సువార్త చేసినప్పుడు ఆయన అన్నాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 36వ వచనంలోను, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవుడు అలాగుననే హెచ్చరించాడు. యోహాను 3:36లో
మనం చూస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 1:18 కూడా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. కాబట్టి ఆనాడు మరి ఇశ్రాయేలు జనాంగము మరి ఆ అరణ్య మార్గములో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, కనాను దేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయనకి మరి దుర్నీతి చేత మరి దుష్ట హృదయముతో దేవుని పైకి లేచారు, దేవుని కోపం పుట్టించారు. అందుకే భక్తుడు వారిని క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనేక మార్లు మరి యవనస్తులైన వారు 20 సంవత్సరాలు పైబడిన వారు దేవుని కోపానికి గురైపోయారు. మరి అలాగున మనం చూసినట్లయితే ఆ చరిత్రను మనం తరచి చూసినట్లయితే అనేక సార్లు దేవుని కోపం పుట్టించారు. ఇప్పుడు దేని పిల్లరా, మరి దేవుని ఉగ్రత ఒకటి ఉందని, మరి ఆయన కోపము వలన మనము క్షీణించగలము అని గుర్తించకుండా ఈనాటికి కూడా మానవ సమాజం దేవునికి కోపం పుట్టిస్తూనే వస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేస్తే మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేని పిల్లరా, ఈ రోజున దేవునినే మోసం చేసి చేసిన పాపాలను కప్పుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఇదేని పిల్లలు అనేక మార్లు మోషే భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ఒక్కసారి క్షమించు, వారి కోసం నేను ప్రాయశ్చిత్తం చేస్తాను, నీ కోపాన్ని తగ్గించుకో, నీ ప్రజలను నీవు నాశనం చేయొద్దు అని అనేక మార్లు మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేశాడు. దేవుడు మరి దైవజనుని యొక్క మాటను గౌరవించి విన్నాడు. దేని పిల్లారా, మరి చాలామంది వారు చేసిన దోషాలను కప్పుకోవాలని చూశారు, కానీ ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. రహస్య పాపము ఈ రోజున మానవుణ్ణి సమస్తమైన కీడులోనికి నెట్టివేస్తూ ఉంది. పైకి బాగానే కనబడుతూ ఉన్నారు, కానీ వారిలో ఒక రహస్యమైన పాపం ఉంది. ఆ రహస్య పాపము వారిని అంతకంతకు అగాధములకు త్రోసివేస్తూ ఉంది. వారు గ్రహించేటప్పటికీ ఏమీ మిగలదు. ప్రియదేని పిల్లలు ఆలోచన చేయండి. నీలో కూడా ఈ నా మాటలు వింటున్న వారిలో కూడా చాలామందికి కొన్ని రహస్య పాపములు ఉండవచ్చు. దేవుడు తన ముఖ కాంతిలో వాటిని చూస్తూ ఉన్నాడు. ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపములన్నీ కూడా కనబడతా ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నన్ను ఎవరూ చూడటం లేదే, నేను చేసినటువంటి ఆ దోష కార్యములు ఎవరు చూడలేదే, నిన్ను తలుపు వేసుకొని చీకటిలో చేశానే అని చాలామంది ఈ రోజున వారి పాపములను ఒప్పుకొనక కప్పుకుంటున్నవారు ఈ లోకములో అనేక మంది ఉన్నారు కదూ. మరి అలాంటి వారు దేవుని ముఖ కాంతిలో మరి వారు కనబడుతూ ఉన్నారని, దేవుడు వారిని చూస్తూ ఉన్నాడని భయపడటం లేదు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున మరి నేను చేసిన ప్రతి దోషము ఆయన ముఖ కాంతిలో క్లియర్గా కనబడతా ఉంది. కాబట్టి ప్రతి దానిని ఆయన చూడగలడు, ఆయన సమస్తమును కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి మరి ఆ రీతిగా దేవుడు మన సమస్తమైనటువంటి రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఈ రోజున ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా, నీవు నీ పాపములను ఒప్పుకొని నేను నడవమన్నటువంటి మార్గములో, నేను నడవమన్నటువంటి త్రోవలో నీవు నడిచినట్లయితే నీకు రక్షణ ఉంది, నీకు క్షేమం ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ పాపములను ఒప్పుకో, నీ పాపములను క్షమించడానికి నేను మరి సిద్ధముగా ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి ఈ రీతిగా మరి దేవుని కోపానికి కారణం ఇక్కడ మోషే భక్తుడు చెప్తా ఉన్నాడు. మనుషుల పాపాలన్నిటినీ, వారి అంతరంగాల్లోని రహస్య పాపాలను మనం చూసినట్లయితే బహిరంగంగా అందరికీ కనిపించే అపరాధాలను దేవుడు తన పవిత్రమైన దృష్టితో గుచ్చి చూస్తూ ఉన్నాడట. మనుషులు చేసేటువంటి రహస్య పాపాలను దేవుడు
మరి గుచ్చి గుచ్చి చూస్తా ఉన్నాడు, తరచి తరచి చూస్తా ఉన్నాడు. జాగ్రత్త, పాపం చేయటానికి భయపడటం లేదా? పాపం చేయటానికి వెనకాడటం లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ రహస్య పాపములన్నీ ఆయన ముఖ కాంతిలో క్లియర్గా కనబడతా ఉన్నాయి. హృదయం పిల్లరా, ఈ రోజున మన ఇంటిలో ఎవరైనా దొంగ పడతాడంటేనే మనము రహస్య కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ వాటికంటే మరి ధీటైనటువంటి దేవుని కళ్ళు మన మీద ఉన్నాయి. ఆయన ముఖ కాంతిలో మనం చేసిన రహస్య పాపములన్నీ కూడా ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజునే దేవుని యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు నీవు భయపడుతూ, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు, ఆ స్థితిలో ఉంచడానికి, దేవుడు నిన్ను ఏ స్థలానికి చేర్చడానికి ఆయన ఈ భూమి మీద నిన్ను పుట్టించాడో, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని తెలుసుకున్న వారమై దేవుని చిత్తానికి లోబడుతూ, దేవుని మాటకు విధేయత చూపుతూ మనం ముందుకు కొనసాగుదాం. విశ్వాస జీవితంలో మన పరిమాణాన్ని పెంచుకుందాం. అంతకంతకు దిగజారకుండా దేవుని యొక్క బలమైనటువంటి చేతిలో మరి మనం పడదాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను మనం మరి చెవి చూద్దాం. హృదయం పిల్లరా, 19వ వచనంలో అంటున్నాడు కదా, మరి నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. నిట్టూర్పు కలిగిన జీవితము మనకెందుకు? దేవుడు ఒక ఉన్నతమైన మరి శ్రేష్టమైన జీవితం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉంటే అనేక మంది ఆయన కోపం పుట్టించారు. ఆయన నడిపించిన మార్గంలో నడవకుండా, ఆయన వెళ్ళమన్న త్రోవలో వెళ్లకుండా, వారికి నచ్చినట్టుగా బ్రతకాలని రహస్య పాపాలను సైతం దాచుకొని దేవుని కోపం పుట్టించారు. దేవుడు వారిని నిట్టూర్పులకు విడిచిపెట్టేశాడు. చాలామంది అరణ్యములో రాలిపోయారు. దేవుని వాక్యము, దేవుని మరి ఆజ్ఞలను పాటించకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు తన బాహుబలం చేత వారిని రప్పించాడని, వారి దాస్య బ్రతులను విడిపించాడని కొద్ది దినములని వారు మర్చిపోయారండి. ప్రిదేని పిల్ల మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రిదేని పిల్లరా, ఈరోజు మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనను, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులను మనము ఎరిగిన వారమై ఆయనకు కోపం పుట్టించకుండా, ఆయన ఉగ్రతకు మనం బలి కాకుండా, మరి ఆయన నడవమన్న త్రోవలో నడుస్తూ మన దోషములను ఒప్పుకొనొచ్చు, మన రహస్య పాపము ఆయన పాదముల ఎదుట ఒప్పుకొనొచ్చు ముందుకు కొనసాగుదాం. ఒకవేళ నీలో నిట్టూర్పు ఉందా, ఆ నిట్టూర్పును తీసివేయటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ హృదయము, నీ జీవితము దేవునికి ఇచ్చినట్లయితే, నీవు ఇచ్చినట్లు ఇచ్చే మరి లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావు కదూ. అందుకే నీ జీవితంలో నీవు అనుకున్నది ఏది కూడా జరగటం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి కోపం పుట్టించే వారికి మనం ఉండకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపం పుట్టించి మరి మధ్యలోనే రాలిపోయారు. నీవు అలాగున మధ్యలో రాలిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఈ భూమి మీద తను ఏర్పాటు చేసుకున్నది. ఆయన తన చిత్తాన్ని నీ పట్ల ఏదో నెరవేర్చుకోవాలని ఈ భూమి మీద నిన్ను జీవింపజేస్తూ ఉన్నాడు. ఇది నీవు ఎరిగినావు కదూ. మరి దేవుని కొరకు నీవు జీవించాలని, దేవుని ఉన్నతమైన నామాన్ని అనేక మందికి పరిచయం చేయాలని, దేవుడు నీకు ఇచ్చిన ఈ భాగ్యమును అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అయ్యా ఆనాడు అయినా ఇశ్రాయేలు ప్రజలు అయ్యా నీకు వ్యతిరేకంగా తిరిగి అయ్యా వారి పాపములను ఒప్పుకొనక వారు కప్పుకోవటానికి ప్రయత్నం చేశారు. అయితే మా దోషములు, మా రహస్య పాపములన్నీ కూడా నాయన నీ ముఖ కాంతిలో నీవు తేటగా చూడగలిగావు. ఆనాడు అనేక మంది యవనస్తులు నీ మాటకు వ్యతిరేకంగా తిరిగి మధ్యలోనే రాలిపోయారు. ఈ రోజున కూడా అనేక మంది రక్షణలో ఉండి కూడా నీ ఆజ్ఞలను పాటించని వారిగా, నీ మార్గంలో, నీ త్రోవలో నడవని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున నీ వారితో మాట్లాడావు తండ్రి. ఆ రోజున ఎలాగనైతే రాలిపోయారో అలాగున నీవు రాలిపోకుండా, దేవుని ఉగ్రత గురి కాకుండా, నీ రహస్య పాపములను ఒప్పుకొనొచ్చు, దేవుని ముఖకాంతిలో నీ దోషములన్నిటినీ కూడా ఒప్పుకొనొచ్చు, నిన్ను నీవు పవిత్రపరుచుకొని ఆ పవిత్రపరిచిన దేవుని నామాన్ని అనేక మందికి పరిచయం చేసేవానిగా మారతాను అని ఎవరైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో, తీర్మానం చేస్తూ ఉన్నారో దేవా, వారి తీర్మానాలను స్థిరపరచమని, నీ ఉన్నతమైన నామాన్ని అయా నీవు ఒక చిత్తమో చొప్పున, అయా ఒక ఉద్దేశముతో అయినా ఒక
నైనా ఒక నిర్ణయముతో నీవు ఈ భూమి మీద నన్ను పుట్టించావని ప్రతి ఒక్కరు గుర్తించినట్లుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ రోజు నుండి నేను పూనుకుంటాను. దేవుని మాటకు విధేయత చూపుతాను. నా భక్తి విశ్వాస్యతలో దేవునికి కోపం పండించకుండా దేవుని వలన ఆశీర్వాదాలను పొందుకునేవానిగా మారతాను అని ఎందరైతే తీర్మానం చేస్తూ ఉన్నారో దేవా, అట్లాంటి వారందరినీ మీరు దృష్టించమని, ఇదిగో నీ నామం ఎరిగిన వారు అనేక మంది నశించిపోతా ఉన్నారయ్యా. వారందరికీ కూడా నీ నామమును పరిచయం చేసేవారుగా వీరందరినీ తయారు చేయమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి. నూతన దయాకిరీటం అనుగ్రహించినందుకై ఈ రోజు నుండి అయినా నీకు విధేయులై బ్రతకడానికి కృప చూపమని, ఈరోజు మేము చేయు పనుల నుండి మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.